వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం వెజిటేబుల్ సూప్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1/2 స్పూను అల్లంని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. తర్వాత 1 స్పూను వెల్లుల్లిని ఇలాగా కట్ చేసుకొని వేసుకుందాం. చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాసేపు ఫ్రై చేసుకుందాము. ఇవి మనకి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు ఉల్లిపాయ వేసుకుందాము. ఉల్లిపాయ కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ మనకి వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు క్యారెట్ వేసుకుందాము. మనం ఇందులో వేసే వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/4 కప్పు బీన్స్, 1/4 కప్పు క్యాబేజీ, 1/4 కప్పు క్యాప్సికమ్, 1/4 కప్పు గ్రీన్ పీస్, 1/4 కప్పు పొటాటో వేసుకుందాము. మీరు నచ్చినటువంటి వెజిటబుల్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 5 కప్పులు వాటర్ వేసుకుందాము. తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. నేను హిమాలయన్ పింక్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత మూత పెట్టేసి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. 15 నిమిషాల తర్వాత మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము. తర్వాత 1/2 స్పూను మిరియాల పొడి. మీకు కొద్దిగా ఘాటు తక్కువగా కావాలనుకుంటే కొద్దిగా మిరియాల పొడిని తగ్గించుకోండి. తర్వాత 1/2 స్పూను మిక్స్డ్ హెర్బ్స్, 1/2 స్పూను వేయించినటువంటి జీలకర్ర పొడి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకుందాము. ఇందులో 1 స్పూను కార్న్ఫ్లోర్ వేసుకుందాం. తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సూప్లో వేసుకుందాము. ఇది వేయడం వలన మనకి సూప్ అనేది కొద్దిగా చిక్కగా వస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇది మనకి 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. ఇందులో చివరిగా 1 స్పూను ఉల్లి పరకలు వేసుకుందాం. 1 నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇది మనకి కొద్దిగా చల్లారాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇంతేనండి, మనకి సూప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని ఒక బౌల్లో తీసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి వెజిటేబుల్ సూప్. ఈ సూప్ కానీ ప్రతిరోజు కానీ తీసుకున్నట్లయితే వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే వెయిట్ లాస్కి యూస్ చేసేవాళ్ళు నార్మల్ ఆయిల్ బదులుగా ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ నెయ్యిని కానీ వాడుకోవాలి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.